యాదాద్రి గుడి పునర్నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేసేందుకు దేవస్థానం ప్రయత్నాలు చేస్తోంది. యాదాద్రి ప్రధాన ఆలయ పనులు ఇంకింత వేగంగా చేసి స్వయంభూ దర్శనాలు పునరుద్ధరించాలని చూస్తున్నారు. యాదాద్రి ఆలయ పనుల మీద స్పెషల్ స్టోరీ. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాన ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేస్తోంది. ప్రధాన ఆలయం మొత్తం 2.5 ఎకరాల్లో కృష్ణశిలతో పునర్నిర్మితమవుతోంది. 4 దిక్కుల రాజగోపురాలతో రూపుదిద్దుకుంటోంది. ఆలయ పనుల కోసం 100 మంది స్థపతులు, మరో 1000 మంది శిల్పులు అహర్నిశలు కష్టపడుతున్నారు. మాఢవీధులు, ప్రాకారాలు, ఇన్నర్ ప్రాకారం, ఔటర్ ప్రాకారం, పశ్చిమ వైపున 7 అంతస్తుల రాజగోపురం, 5 అంతస్తుల తూర్పు, పడమర, దక్షిణ రాజగోపురాలు ఇట్లా పూర్తిగా కృష్ణశిలతో కడుతున్నారు. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇవ్వటం ఈ కృష్ణశిలల ప్రత్యేకత. అందుకే ప్రధానాలయం నిర్మాణం కోసం దీన్ని ఎంపిక చేశారని చెబుతున్నారు పండితులు. ఈ శిల్పాల పనులు సీనియర్ స్థపతి సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతున్నాయంటున్నారు ప్రధాన అర్చకులు. ఆలయ జీర్ణోద్ధారణ పూర్వక పునర్నిర్మాణం నిరవంతంగా వేగవంతంగా నెరవేరుతుంది. లక్ష్య సాధన వైపు సింహంలాగా వెళుతుంది, పరిగెత్తుతుంది. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అనేటువంటి రాజగోపురాలకు పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై సగం వరకు నిర్మాణాలు పూర్తిగా అయిపోయినాయి. యాదాద్రి ఆలయంలో క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. 108 అడుగుల ఎత్తైన హనుమంతుడి కాంస్య విగ్రహం పెట్టాలని డిసైడ్ అయ్యారు. విగ్రహ తయారీ కోసం వైటీడీఏ బృందం చైనాలో పర్యటించి ప్రభుత్వానికి నివేదికిచ్చింది. గుట్ట మీద యాదాద్రి గుడికి అనుసంధానంగా శ్రీ పర్వతమర్ధని సమేత రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింప చేయడం కొరకు మనకు 1000 సంవత్సరాలు ఉండే విధంగా నాణ్యతలో లోపం లేకుండా వాళ్ళు చేయగలుగుతారా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి చైనాకి వెళ్లడం జరిగింది. ఈ పరిశీలన వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే క్షేత్రపాలక ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ఆదేశాలు వెలువరించనున్నారు. లింగోదర్భవ మూర్తిని కదల్చకుండా ఆలయాన్ని కడుతున్నారు. పునర్నిర్మాణానికి సంబంధించి డిజైన్లు ఫైనల్ కావడంతో పాత గుడి తొలగించారు. మరోవైపు యాదాద్రి దేవస్థానానికి పశ్చిమంగా ఉన్న పెద్దగుట్ట మీద టెంపుల్ సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1000 ఎకరాల్లో మొదటి విడతలో 250 ఎకరాల్లో భక్తుల విడిది కోసం కాటేజీలు కడుతున్నారు. రింగ్ రోడ్లు, 150 ఫీట్ల వెడల్పైన మెయిన్ రోడ్లు, 45 సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అనుకున్న ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క రాజగోపుర నిర్మాణము, ప్రాకార నిర్మాణము, అదేవిధంగా స్వామి యొక్క గోపుర నిర్మాణాలన్నీ కూడా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి. సంవత్సరం ఈ బ్రహ్మోత్సవాల్లో వాళ్ళు టెంపుల్ ప్రవేశనానికి అన్ని ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దాన్ని దృఢ నిశ్చయంతో గవర్నమెంట్ ప్రభుత్వం అంతా అనుకున్న ప్రకారంగా తయారు చేస్తున్నారు. భక్తుల కోసం యాదాద్రి కొండ చుట్టూ ఉన్న చెరువుల్ని మినీ ట్యాంక్ బండ్లుగా మార్చుతున్నారు. గండి చెరువు, రాయగిరి చెరువు, మల్లాపూర్ చెరువుల్ని 10 కోట్లతోని మినీ ట్యాంక్ బండ్లుగా మార్చే పనులు పూర్తి కావచ్చాయి. చెరువుల్లో బోటింగ్, లేజర్ లైటింగ్, పిల్లల కోసం పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణ కార్యక్రమంలో పునర్నిర్మాణం అంతా కూడా కృష్ణశిలతోటే నిర్మాణం జరుగుతుంది. కృష్ణశిలతో పాటు దీనికి జాయింటింగ్ చేయడానికి లైమ్ వాటర్నే మేము వాడుతున్నాం. ఈ లైమ్ వాటర్ వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అంటే లైమ్ వాటర్ నుంచి వచ్చిన గాలి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ మాత్రం బయటికి వదులుతుంది. మేము ఇక్కడ పూర్వంలో 1/2 ఎకరంలోనే ఉన్న గుడిని ఇప్పుడు 2.5 ఎకరం విస్తీర్ణంలో ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నాం. ఎట్లాంటి అవాంతరాలు లేకుండా అనుకున్న టైంకు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామంటున్నారు స్థపతులు, ఆలయ నిర్వాహకులు.